చిలకలూరిపేట మాజీ శాసనసభ్యురాలు, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ గారు ప్రెస్ ముందుకు వచ్చేసారు నిన్న. ఇది మెడికల్ కాలేజీల గురించి చెప్పడానికి అయి ఉంటుంది. ప్రెస్ ముందుకు వచ్చేసారు. మరి యాజ్ యూజువల్ ఆమె మాట్లాడింది కాబట్టి మేము కూడా మాట్లాడాలి కాబట్టి ఆవిడ ఏం మాట్లాడింది, దానికి మన సమాధానం ఏంటనేది ఒకసారి లెటస్ ప్లే. కాంగ్రెస్ పార్టీ చలో మెడికల్ కాలేజ్ అనేటువంటి పిలుపునిస్తే మరి ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యోజన విభాగాల నేతృత్వంలో మరి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి విద్యార్థి యువత అలాగే ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. తప్పు 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 ప్రజలు అందరికీ అని అనకూడదు. నువ్వు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం, యువజన విభాగం అన్నావు, బానే ఉంది. ఎక్కడ కూడా ప్రజలు ఈ పోరులో పాల్గొనలేదు కాబట్టి ప్రజలందరికీ అనేటటువంటి మాట నువ్వు మాట్లాడటం తప్పు. పొద్దున్నే తప్పులు మాట్లాడకూడదు, తప్పుడు ప్రచారాలు చేయకూడదు. ఎక్కడ ప్రజలు పాల్గొనలేదు, కేవలం మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విద్యార్థి యువజన విభాగం, అంటే వీళ్ళందరూ కూడా గతంలో మా పార్టీ కార్యాలయాల మీద ధ్వంసం చేయడానికి అండ్ ఆల్సో గాంజా ట్రాన్స్ఫర్ చేయడానికి ఇట్లాంటి వాళ్ళని వాడారు కదా మీరు. వాడికి మీరు ఏం పెట్టారు పేర్లు? విద్యార్థి అని పెట్టారు. సపోజ్ ఇప్పుడు పానుగంటి చైతన్య అనేవాడు ఉన్నాడు. వాడు మా పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసి మా పార్టీలో ఉన్నటువంటి 2 ఎంప్లాయీస్ ని గాయపరిచాడు. ఆ కేసులో జైల్లో కూడా ఉన్నాడు. వాడు ఇప్పుడు మీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు. వాడికి చెప్పుకో నువ్వు కృతజ్ఞతలు, అంతేగాని ప్రజలకి కృతజ్ఞతలు ఇట్లాంటి మాటలు, తప్పుడు మాటలు మాట్లాడకూడదు రజనీ గారు. తప్పు. చెప్పు. ఏమిటి ఈ చలో మెడికల్ కాలేజ్ యొక్క ఉద్దేశం అనంటే, ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రెస్టీజియస్ గా రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని 8,500 కోట్ల ఖర్చుతో ఈ కాలేజ్ ని రాష్ట్రంలో ప్రారంభించాలి, తీసుకురావాలి, మన రాష్ట్రానికి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని సంకల్పించినటువంటి మరి నేను కూడా సంకల్పించుకుంటా 20,000 కోట్లతో ఒక 50 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రారంభించాలి, తీసుకురావాలి అని చెప్పి నేను కూడా సంకల్పించుకుంటే సరిపోదు. అక్కడ వాస్తవాలు తెలుసుకోవాలి. 8,480 కోట్లతో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించాలి అని సంకల్పించుకున్నాడు. కానీ ఈయన తెచ్చింది ఎన్ని? 5 మెడికల్ కాలేజీలు అరాకొరా వసతులతోటి, బిల్డింగ్స్ కూడా కంప్లీట్ చేయకుండా 5 మెడికల్ కాలేజీలు 1,451 కోట్ల రూపాయలతో తీసుకొచ్చాడు అని చెప్పుకుంటున్నటువంటి మీరు ఒక విషయం ప్రజలకు ఎందుకు చెప్పడం లేదో అర్థం కావట్లేదు. ఈ 1,450 కోట్ల రూపాయల్లో కూడా 975 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులైతే 476 కోట్ల రూపాయలు పీజీ మెడికల్ సీట్ల నిధులు మళ్లించి 1,450 కోట్ల రూపాయలు మీరు ఈ మెడికల్ కాలేజీల మీద ఖర్చు పెట్టారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వాటా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మీరు ఈ మెడికల్ కాలేజీలకు ఖర్చు పెట్టింది 0. సో సంకల్పించుకోవటం ఏముంది? మూలనున్న ముసలమ్మైనా కానీ సంకల్పించుకుంటుంది, పని చేయాలి కదా. 8,480 కోట్లతో 17 మెడికల్ కాలేజీలను సంకల్పించుకున్నటువంటి వ్యక్తి 1,451 కోట్ల రూపాయలు అప్పనంగా మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తే తీసుకుని, అలాగే పీజీ విద్యార్థుల సీట్లు, మెడికల్ సీట్ల నిధులు గోల్మాల్ చేసి దారి మళ్లించి ఆయన చేసినటువంటిది దీన్ని ఏమంటారో ఒకసారి సమాధానం చెప్పాలి. అంతేగాని సంకల్పించాడు ఇంకేం చెబుతావు చెప్పు. ఆ యొక్క ఆలోచనని మనం అందులో భాగంగా ఒక 5 కాలేజెస్ పూర్తిగా ప్రారంభించుకొని తరగతులు కూడా మొదలు పెట్టాం మన హయాంలోనే. ఇంకొక 5 కాలేజెస్ ని మనం స్టార్ట్ చేసే దిశ దాకా కూడా వర్క్స్ కంప్లీట్ చేసుకున్నాం, రిక్రూట్మెంట్స్ పూర్తి చేశాం. అన్ని విధాలుగా కూడా దాదాపు 90% ఆ కాలేజ్ ని ప్రారంభించేదాకా సెకండ్ ఫేజ్ కాలేజ్ ని సిద్ధంగా ఉంచాం. అండ్ థర్డ్ ఫేజ్ కాలేజ్ అన్ని కూడా ఫౌండేషన్ వేసి వివిధ దశల్లో వర్క్స్ అన్ని కూడా ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి. మరి ఈ అన్ని కాలేజ్ ని కూడా ఈ రోజున ఏ జిల్లాలో ఆ జిల్లా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ కాలేజ్ ని విజిట్ చేసి ఈ రోజున గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం అనేక నిర్ణయాలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టి నడుస్తున్నటువంటి తీరుని అది జస్టిఫై చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని, వాళ్ళ యొక్క గ్రాఫిక్స్ ని, వాళ్ళ యొక్క మ్యానిపులేటెడ్ ఫ్యాబ్రికేటెడ్ ప్రెజెంటేషన్స్ ని తిప్పికొడుతూ వాస్తవాలని ప్రజలకు చూపిస్తూ ఈ రోజున ప్రజలందరూ కూడా ఏ జిల్లా కా జిల్లా స్థానికంగా అక్కడున్నటువంటి నిర్మించినటువంటి ప్రారంభించినటువంటి
అలాగే ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి సెకండ్ ఫేజ్ కాలేజెస్, అలాగే పనులు మన హయాంలో పురోగతిలో ఎక్కడ దాకా వచ్చాయనేటువంటి కాలేజెస్ అన్నింటినీ కూడా ఈ రోజు మరొకసారి ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు అక్కడ పాల్గొని అనేక స్టేజెస్ లో ఉన్నవి ఏ పరిస్థితిలో ఉన్నాయి, ఎలా ఫంక్షన్ అవుతున్నాయి, ప్రారంభమైన ఏ దశలో ఉన్నాయి, చక్కగా పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ప్రారంభం నోచుకొని కొంత పని చేసి ఆ ప్రారంభం నోచుకోనటువంటి ఆ కాలేజ్ ఎందువల్ల ప్రారంభం కాలేదనేటువంటి వాస్తవాలని మేము ఫౌండేషన్ వేసి చక్కటి ప్రోగ్రెస్ ని థర్డ్ ఫేజ్ లో ఉన్న కాలేజ్ కి తీసుకొచ్చి వాటిని ఈ కూటమి ప్రభుత్వం వల్లే ఈ కాలేజ్ ఈ రోజు ఆ రోజు జగనన్న హయాంలో ఎక్కడి వరకు పనులు జరిగినాయి అక్కడే ఆగిపోయాయి, ఎందుకు ఆగిపోయాయి అనేటువంటి వాస్తవాలని, రియాలిటీని, నో గ్రాఫిక్స్ ఇన్ దిస్, నో ఫ్యాబ్రికేషన్స్, ఈ కట్టడాలని తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజ్ దీని డెవలప్మెంట్స్ ని ప్రజలకు మరొకసారి మన వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్లి అక్కడే నిలబడి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలకు తెలియజేసినటువంటి పరిస్థితులు ఇప్పటిదాకా కూడా మనం చూసాం. స్టేట్ మొత్తం కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం జరిగింది. మరి ఇప్పుడు నేను ఆ కాలేజీ అట్లా ఉంది, ఈ కాలేజీ ఇట్లా ఉందని అంటా ఉన్నావు కదా, అసలు మ్యాటర్ ఏంటంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ కొన్ని నియమాలను పెడుతుంది. ఆ నియమాలు నేను ఒకసారి చదివి వినిపిస్తా రజనీ గారు మీకోసం. ఆ నియమాలని మీరు తుంగలో దొక్కారు. మీరు తుంగలో తొక్కటం కారణంగా పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో స్థాపించినటువంటి మీరు కట్టినటువంటి 1451 కోట్లు అంటే సున్నా నిధులు అనుకోండి, మీరు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చింది ఏదో ఒకటి ఏడిశారు కాబట్టి 1451 కోట్లు, 975 కోట్ల రూపాయలు ఇది మన సెంట్రల్ గవర్నమెంట్, అండ్ ఆల్సో 476 కోట్లు ఏదైతే పీజీ మెడికల్ సీట్లు అమ్ముకొని మీరు నిధులు గోల్మాల్ చేసినటువంటి నిధులు ఉన్నాయో అవన్నీ కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్ రిపోర్టు ఒకసారి నేను సాక్ష్యాధారాలతో వినిపిద్దామని నేను ఈ సోది ఇంతసేపు వినాల్సి వచ్చింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ 2022 నాటికి ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం మెడికల్ కాలేజీలు ప్రారంభించాలంటే మొదటి ఏడాది ఎంబీబీఎస్ తరగతి గదుల నిర్మాణం లాంటివి ఉంటే అనుమతించేవారు. ఈ 2022 గైడ్ లైన్స్ ప్రకారం 5 మెడికల్ కాలేజీల్లో నిర్మాణాలు 33% పూర్తి అయినా కూడా 33%, 90% పూర్తయినాయి అని అన్నావు కదా, 33% పూర్తయినా కూడా ఎన్ఎంసీ 2023-24లో కాలేజీలు ప్రారంభించడానికి అనుమతించింది. అంటే మీరు దిగిపోయే సంవత్సరం ఎంత శాతం పూర్తయినాయి? ఎన్ఎంసీ రిపోర్ట్ ప్రకారం, నేషనల్ మెడికల్ కౌన్సిల్ రిపోర్ట్ ప్రకారం 33% పూర్తయినా కూడా ఆ ప్రభుత్వాన్ని అనుమతించింది తరగతి గదులు నిర్మించడానికి. ఆ తర్వాత 2023లో ఎన్ఎంసీ గైడ్ లైన్స్ మార్చారు. దాని ప్రకారం నిర్మాణాలన్నీ పూర్తి కావాలి, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా నియమించాలి. అదే ఈ నిబంధనలకు అనుగుణంగా లేదని 2024లో ఎన్ఎంసీ రిపోర్ట్ స్పష్టం చేసింది. అందువల్ల పులివెందుల మెడికల్ కాలేజీతో పాటు ఇతర కాలేజీలకి అనుమతి ఇవ్వలేదు. అంటే మీరు 2022లో ప్రారంభిస్తే 2024 వరకు కేవలం 33% మాత్రమే మీరు కన్స్ట్రక్షన్స్ పూర్తి చేశారు కాబట్టి మీకు ఆ కాలేజీలకు అనుమతి ఇవ్వలేదమ్మా రజనీ గారు. ఏదైతే పులివెందుల కాలేజీతో సహా మీరు కట్టినటువంటి 4 కాలేజీలు, జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా కట్టాడని నువ్వు చెప్తున్నటువంటి 4 కాలేజీలు సరిగ్గా కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాలేదు కాబట్టి అనుమతి ఇవ్వలేదన్నమాట. పాడేరు కాలేజీ నిధులు పూర్తిగా కేంద్రం ఇస్తున్నందున కూటమి ప్రభుత్వం అండర్టేకింగ్ తో దానికి అనుమతించారు. 150 సీట్లకు బదులుగా 50 సీట్లే అనుమతించారు. తమరి పుణ్యమే అది కూడా. 50 సీట్లు 100 సీట్లు తగ్గిపోవడానికి కూడా తమరే కారణం ఇక్కడ. ఆ తర్వాత జూన్ 2024లో ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ప్రకారం పులివెందుల మెడికల్ కాలేజీకి హాస్పిటల్ నిర్మాణం పూర్తి కాలేదు. ఏం చేశారు మరి? హాస్పిటల్ నిర్మించకుండా మీరు తెచ్చినటువంటి నిధులు ఏం చేశారు? దేనికి మళ్లించారు? జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఖర్చులకు మళ్లించారా? దేనికి మళ్లించారు? పులివెందుల మెడికల్ కాలేజ్ ఎందుకు పూర్తి చేయలేదు? దానికి అనుగుణంగా ఉండాల్సినటువంటి హాస్పిటల్ నిర్మాణం పూర్తి కాలేదు కాబట్టి కాలేజీ నిర్మాణం కూడా పూర్తి కాలేదు. ఆ తర్వాత సిబ్బంది నియామకం కూడా 50% లోపే జరిగింది. ఇది ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ విడుదల రజనీ గారు. దీని ప్రకారం మీరు మాట్లాడాలి. ఇంకేం మాట్లాడుతున్నారమ్మా? మాట్లాడండి. జీవోల గురించి మాట్లాడదాం మనం. జీవోలు ఎవరితో పనిలా, ఎవరిని పట్టించుకోవాల్సిన పనిలా, పీపీపీ అంటూ ప్రైవేటైజేషన్ అంటూ దాంట్లో ఒక బిజినెస్ ఎజెండాని పెట్టుకుని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అప్పచెప్పేటువంటి ఒక స్కామ్ లో భాగంగా మొన్న చూసాం. టెండర్ కూడా కాల్ చేశారు. అసలు స్కాములు చేయాల్సిన పేటెంట్ హక్కులు మీయి కదా, మీరు కదా స్కాములకి పేటెంట్ హక్కులు దేశవ్యాప్తంగా మీరు పొంది ఉన్నారు కదా. మీ పార్టీ నాయకులు
స్కాముల గురించి మీరు మాట్లాడాలా? జీవోల గురించి మాట్లాడుతున్నావు కాబట్టి ఆ జీవోలే చూపిస్తా, మాట్లాడు. ఈ యొక్క నిర్ణయం ఏదైతే ప్రైవేటైజేషన్ అనేటువంటి నిర్ణయం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారో దీనికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది, ప్రజలలో బాధ నెలకొంది. డాక్టర్ విద్య అభ్యసించాలనుకునేటువంటి రాష్ట్రంలోని ప్రతి విద్యార్థిలో ఆందోళన నెలకొంది. ఒక వ్యతిరేకత అనేది ప్రజలందరూ కూడా అనేక రకాలుగా ఈ వరుసగా చూస్తా ఉన్నాం. ఈ జీవో వచ్చిన దగ్గర నుంచి కూడా జీవోల గురించి మాట్లాడాలంటే నేను మీకు జీవో నెంబర్లతో సహా, జీవో డేటులతో సహా తమరు చేసినటువంటి ఘనకార్యం ఏంటో నేను చూపిస్తా ఒకసారి. జీవో నెంబర్ 107, 108, 133. జీవో నెంబర్ 107 ఏంటో ఒకసారి మరి మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. జీవోల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే తమరి హయాంలో ఒక జీవో కూడా మీరు బయటకు ఇవ్వకుండా మీరంతా కూడా రహస్యంగా మెయింటైన్ చేశారు కదా జీవోలన్నీ. అట్లాంటి జీవోలే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటకు పడతా ఉన్నాయి. ఇది జీవో నెంబర్ 107 డేటెడ్ 19/7/2023. ఇందులో మీరు చేసిన ఘనకార్యం ఏంటో కూడా నేను చెప్తా. మీరు చేసిన ఘనకార్యం ఈ జీవో నెంబర్ 107లో చాలా ఉన్నాయి. ఏంటంటే జీవో నెంబర్ 107 ద్వారా మీరు చేసింది, ఒక్క నిమిషం చదివి వినిపిస్తా. జీవో నెంబర్ 107, 108, 133 విడుదల చేసి వీటి ద్వారా 35% సెల్ఫ్ ఫైనాన్స్, 15% ఎన్ఆర్ఐ కోటాగా మీరు రిజర్వ్ చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ ఎంబీబీఎస్ సీట్లకి 12 లక్షల రూపాయలు, ఎన్ఆర్ఐ సీటుకి 20 లక్షల రూపాయలు ఫీజు మీరు నిర్ణయించారు. అంటే కన్వీనర్ కోటాలో ఉన్న సీట్లలో 50% ఎంబీబీఎస్ సీట్లు ప్రైవేటీకరించింది జగన్మోహన్ రెడ్డి. నీకు కావాలంటే జీవో నెంబర్ 107, జీవో నెంబర్ 108, 133 ఈ 3 జీవోలు చూసుకుంటే ఎవరు ప్రైవేటీకరించారు అనేది ప్రజలకు వాస్తవం తెలుస్తుంది రజని. కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మనుషుల అబద్ధం ఆడొచ్చు కానీ గూగుల్ నిజాలు చెప్పేస్తుంది కదా. అలా గూగుల్లో తీసినటువంటి జీవోలు చూసుకుంటే మీ చీకటి బతుకంతా, మెడికల్ సీట్లలో మీరు చేసినటువంటి రాజకీయం అంతా, మెడికల్ సీట్లు ఎవరు ప్రైవేటీకరించారు, ఎవరు ఏం చేశారు అనేటటువంటి విషయాలన్నీ కూడా బయటికి వస్తాయి. జీవో నెంబర్ 107, జీవో నెంబర్ 108, జీవో నెంబర్ 133. జీవో నెంబర్ 107 డేట్ కూడా చెప్తా మీకు. జీవో నెంబర్ 107 డేట్ 19/7/2023. ఆ తర్వాత జీవో నెంబర్ 108 డేట్ చెప్తా. జీవో నెంబర్ 108 కూడా 19/7/2023. జీవో నెంబర్ 133 డేట్ వచ్చేసి 11/10/2021. ఈ 3 జీవోల ద్వారా మెడికల్ విద్యని, వైద్య విద్యని ప్రైవేటీకరించింది జగన్మోహన్ రెడ్డి. ఇది తెలుసుకుని మాట్లాడు. సంబంధించినటువంటి పార్టీలు కావచ్చు, అనేక ప్లాట్ఫామ్స్ లో, న్యూట్రల్ ప్లాట్ఫామ్స్ లో అనేక డిస్కషన్స్ ఒక పెద్ద డిబేటబుల్ అంశంగా మారింది. ఇది ఒక సోషల్ కాజ్ కోసం అందరూ కూడా రాష్ట్ర భవిష్యత్ కోసము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య చదవాలనుకునేటువంటి ఆ విద్యార్థుల భవిష్యత్ కోసము ప్రతి జిల్లాలో ఒక అపోలో లాంటి కార్పొరేట్ హాస్పిటల్ ఉండేది. మెడికల్ కాలేజ్ కనుక మనం అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన, ఇంకా ప్రారంభం నోచుకునేటువంటి ఈ కాలేజీలు కనుక కూటమి ప్రభుత్వం కొద్ది చిత్తశుద్ధిగా, కొద్దిపాటి ఇంట్రెస్ట్ లో చూపించి ఇదంట ప్రతి ఛానల్లో డిబేట్ లాగా అయిపోయిందంట. కానీ వీళ్ళు మాత్రం దీని గురించి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడరు. అసెంబ్లీలోకి వచ్చి అస్సలు ఈ అంశం గురించే మాట్లాడరు. ప్రతి ఛానల్లో ఇది ఒక డిబేటబుల్ అంశం అయిపోయినప్పుడు అసలు అంత విలువైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు వచ్చేస్తే డిబేట్ ఎవడో చూస్తాడు, చూడ్డు. శాసనసభ రికార్డు కదా, మరి ఆ శాసనసభకు వచ్చి మాట్లాడాలి కదా మీరు. ఇది అంత డిబేటబుల్ అంశం అయినప్పుడు మీరు ఎక్కడో రోడ్ల మీద కూర్చొని ధర్నాలు, రాస్తారోకలను చేసుకోకుండా శాసనసభకు వచ్చేసి మీరు ఇదే గనక మాట్లాడితే రాష్ట్రం మొత్తం మీ వైపు చూసి మీ మాట విశ్వసిస్తారేమో కదా. మీరు మాత్రం అసెంబ్లీకి రారు. ఇది డిబేటబుల్ అంశం అని చెప్పి ఇలా ఈడ కూర్చొని మాట్లాడితే నవ్వుతా ఉన్నారు జనం. జిల్లాలో ఈ రోజు ప్రజలకు ఒక అపోలో లాంటి కార్పొరేట్ హాస్పిటల్ ఈ రోజున అందుబాటులో ఉండేది. ఈ కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని, వైద్య సేవల్ని, ఈ వైద్య విద్య అభ్యసించాలనుకునేటువంటి ఆ విద్యార్థుల ఆశల్ని పూర్తిగా కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం తీరుని ఈ రోజు నిరసన తెలియజేసుకుంటూ ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఆలోచనని కంప్లీట్ గా మీరు వెనక్కి తీసుకోవాలి. ఈ జీవోని రద్దు చేయాలి. ఈ ఆలోచనని విత్డ్రా చేసుకోవాలి. ఈ ఆలోచనని వెనక్కి తీసుకోవాలి. ఇది చాలా తప్పు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక ఆవేదన. ప్రజల నుంచి రావట్లా, నీ నుండి, నీ పార్టీ నాయకుడి నుండి ఏదో ఒక అంశం రాజకీయం చేయాలి కాబట్టి మీ నుండి వస్తా ఉంది.
సో ఈ ప్రైవేటీకరణ తప్పు ఒప్పు ఇవన్నీ జీవో నెంబర్ 107, జీవో నెంబర్ 108, జీవో నెంబర్ 133 చూసి మరొకసారి నువ్వు మాట్లాడాలి. ఆ జీవోలన్నీ కూడా ఒకసారి నువ్వు చదివి ప్రజలకు ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికి కూడా వినిపించాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఈ రకమైనటువంటి ప్రొటెస్ట్, ఈ రకమైనటువంటి క్రిటిక్స్ వస్తున్నా కూడా ఏ మాత్రం కూడా చంద్రబాబు నాయుడు గారు గాని కూటమి ప్రభుత్వానికి గాని పట్టట్లేదు. పట్టు నిజంగా ప్రజలు చేస్తే పడతాయి. ప్రజలు గనక నిజంగా ఈ క్రిటిక్స్, ప్రజలు గనక నిజంగా ఈ రాస్తారోకోలు ఇట్లాంటివి చేస్తే పడతాయి. కానీ ప్రజల ముసుగులో ఏదైతే మీరున్నారో మీరు చేస్తున్నటువంటి రాజకీయాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా 2014 నుండి 2024 వరకు చూశారు. 2014 నుండి 19 వరకు ఎట్లాగైతే విష ప్రచారం చేశారో 2019 నుండి 24 వరకు ప్రజల నడ్డి విరిచేలా ఎలాగైతే మీరు ప్రవర్తించారో అవన్నీ రాష్ట్ర ప్రజలు చూశారు. కాబట్టి ఇవేవి కూడా రాష్ట్ర ప్రజలకు కానీ కూటమి ప్రభుత్వానికి కానీ పట్టవు. మీ పాటికి మీరు అరుచుకోండి, మీ పాటికి మీరు రాస్తారోకోలు చేసుకోండి, ఏదైనా చేసుకోండి. ఎందుకంటే రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు కాబట్టి. అలాగని చెప్పేసి సామాన్య ప్రజల జీవన శైలిని డిస్టర్బ్ చేస్తారంటే మాత్రం బొక్కలు ఎరగొడతారు. లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ తీసుకొస్తే మాత్రం హోంమంత్రి గారి ఆధ్వర్యంలో డీజీపీ గారు కావచ్చు, జిల్లాల ఎస్పీలు కావచ్చు తోలు తీస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి విడుదల రజనీని హెచ్చరిస్తా ఉన్నాం. అధికారంలోకి వస్తానే ఒకటి నిర్ణయించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఈ 15 మెడికల్ కాలేజ్. అందులో 5 జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. 5 కొంత పని అయితే అవి ప్రారంభమైతే, ఇంకో 7 ఇంకొంచెం పని చేస్తే ప్రారంభమైతే. ఇవన్నీ ప్రారంభమైన ఇక్కడ ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి యాంగిల్ లో చూడట్లా. ఎంతసేపు ఇవి అన్ని కట్టినా కట్టకపోయినా మనల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు. మోసపోయేది ప్రజలు, మోసపోయేది డాక్టర్ చదువులు చదువుకునేటువంటి విద్యార్థులు. మనం మోసం చేసినా మనల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. మోసపోయేది డాక్టర్ చదువులు చదివినటువంటి విద్యార్థులు కరెక్టే. కానీ ఈ జీవో నెంబర్ 107, 108, 133 కూడా ఈ డాక్టర్ చదువు చదివేటటువంటి విద్యార్థులను మోసం చేయడానికి తీసుకొచ్చిన జీవోలు అని చెప్పేసి ఆ రోజు ఈ జీవోను రహస్యంగా దాచిపెట్టారా? ఈ జీవోలు బయటపడకుండా దాచిపెట్టారా? ఈ రోజు బయటపడేటప్పటికి మీరు వచ్చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తే అది ఇక ఎన్నిసార్లు అన్నా గానీ ఆ మాట బాగోదులే గాని మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని. అది పూర్తయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు కాబట్టి డెఫినెట్ గా ఇది చెయ్యొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జనం గుర్తుపెట్టుకుంటారు. అవును, గుర్తుపెట్టుకుంటారు డెఫినెట్లీ. వామ్మో, ఇతనికి ఇతని పార్టీకి జన్మలో ఓటేయకూడదు అనే విషయాన్ని గట్టిగా గుర్తుపెట్టుకునే మీకు ఈ పరిస్థితులు వచ్చాయి. మళ్ళీ 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 ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గానీ గుర్తుపెట్టుకుంటారు, ఇదే మాట మీద ఉంటారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీకి, ఈ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి, దాని తరపున పోటీ చేసేటటువంటి ఈ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఎవడ పోటీ చేసినా వాడికి ఇక ఓటు వేయకూడదు అనేటటువంటి విషయాన్ని గట్టిగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఎవరు మర్చిపోరు, మర్చిపోవాలని కూడా మేము అనుకోవట్లా. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగానే రీసెంట్ టైమ్స్ లో మనం చూసాము. ఎందుకు వీళ్ళు ఈ నిర్ణయం చేశారు? వాళ్ళే స్టాప్ ఇమీడియట్లీ అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ని కూడా గత ప్రెజెంటేషన్ లో మనం చూసాం. మరి ఈ అన్ని వాస్తవాలని కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కాలేజ్ దగ్గర ప్రజలందరూ కూడా వెళ్లి ఈ వాస్తవాల్ని మళ్ళీ ప్రజలు అంటావు. వెళ్ళింది మీ పార్టీ విద్యార్థుల ముసుగులో ఉన్నటువంటి రౌడీలు. మళ్ళీ ప్రజలు ఎందుకంటావు? ప్రజలు ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. మీరు మళ్ళీ రౌడీల్ని, గూండాలని పంపించి ప్రజలు వెళ్ళారంటావేంటి? దీన్ని చెప్పేటువంటి ప్రయత్నం ఈ రోజు చేశారు. మరి ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. ఇక నిన్న నుంచి మనం చూసాం ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు, వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికార పార్టీ కూటమి ప్రభుత్వం గెస్ట్ చేస్తుంది. ఈ గెస్ట్ చేసిన దగ్గర నుంచి ఏం చేసిందంటే నిన్న నుంచి చూస్తా ఉన్నాం, నిన్న నైట్ నుంచి ఎక్కడికక్కడ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ ఏ జిల్లాలో ఏ మెడికల్ కాలేజ్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇక హౌస్ అరెస్ట్ అని చెప్పేసి ప్రజల్ని రావద్దని చెప్పి, వస్తే కేసులు పెడతామని కొన్ని చోట్ల నోటీసులు ఇచ్చి, ఇంకొన్ని చోట్ల అసలు నోటీసులు కూడా ఇవ్వకుండా ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పి ఏ విధంగా గృహ నిర్బంధం చేశారో, ఏ విధంగా అడ్డంకులు క్రియేట్ చేశారో, ఏ విధంగా భయప్రాంతులకు గురి చేశారో మనం చూస్తా ఉన్నాం. ఆ దిశగానే మనం చూసుకున్నట్టయితే ఈ రోజున రాష్ట్రంలో పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ మాత్రం కూడా భయపడకుండా ఇది నిజం, ఇది మా భవిష్యత్తు, ఇది మా ఆరోగ్య భద్రతకు సంబంధించినటువంటి అంశం, జగన్ గారు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆస్తిని, జగన్ గారు మాకు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కాలేజ్లని, ఈ యొక్క చక్కటి కార్పొరేట్ హాస్పిటల్స్ ని మేము కోల్పోదలుచుకోలేం. ఖచ్చితంగా మేము వెళ్ళాలి, మేము వెళ్లి వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాలి, మేము ఈ ప్రొటెస్ట్ లో భాగం అవ్వాలి అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి నిలబడి ఈ రోజు ఈ సక్సెస్ చేసినటువంటి పరిస్థితి. రాష్ట్రం మొత్తం ఒక ఎత్తైతే హౌస్ అరెస్ట్ల గురించి నువ్వు మాట్లాడుతున్నావా విడుదల రజని? హౌస్ అరెస్ట్ల గురించి నువ్వు ఎమ్మెల్యేగా ఉండగా లేదంటే మంత్రిగా ఉండగా నువ్వు చేయించినటువంటి హౌస్ అరెస్టులు కావచ్చు, ఏదైనా కావచ్చు,
సాధారణ కార్యకర్తలైనటువంటి మా మీదే నువ్వు ఇంత జులుం ప్రదర్శించావు. అయితే నేను ఇందాక చెప్పా, ఏది ఈ ధర్నాలు ఈ డ్రామాల పేరుతోటి నీ రౌడీ బ్యాచ్ను పంపించి, ఏదైతే విద్యార్థుల ముసుగులో ఉన్నటువంటి మీ రౌడీల్ని పంపించి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చేస్తారో, ప్రజల జీవన శైలిని డిస్టర్బ్ చేస్తారో ఆయా ప్రాంతాల్లో ఖచ్చితంగా పోలీసులు స్ట్రిక్ట్ గా ఉంటారు, ఉండాలి, ఉన్నారు. ఇక నువ్వెంత గయ్యమని అరిచినా, అదిసి నీ ఆధిక్యత ప్రదర్శించాలని ప్రయత్నించినా ఇక్కడ భయపడేవాడు ఎవడూ లేడనేది నువ్వు గుర్తించాలా. పల్నాడు జిల్లా అదేంటో గానీ ఈ పల్నాడు జిల్లా మీద ఎందుకంత స్పెషల్ ఫోకస్ అర్థం కాదు మనకి. ప్రతి దాంట్లో కూడా పోలీసులు మాత్రం ఇక్కడ ఒక మోనోపోలి అనే చెప్పొచ్చు. స్టేట్ మొత్తం ఒక యూనిట్ లో తీసుకుంటే పల్నాడు మాత్రం ఒక యూనిట్ లో చూస్తారు. నీకు అలా అనిపిస్తుంది అంతే. నువ్వు ఇదివరకు నువ్వు ఏం చేసినా చెల్లింది కదా. నువ్వు పోలీస్ స్టేషన్ లో పడేసి వీడియో కాల్స్ చేయించినా చెల్లింది కదా. నువ్వు పోలీస్ స్టేషన్ లో ఒక దళిత యువకుడిని కొడతా వీడియో కాల్లో చూసి అరికాళ్ళ మీద కొట్టండి, మోకాళ్ళ మీద కొట్టండి, చేతుల మీద కొట్టండి, అక్కడ కొట్టండి, ఇక్కడ కొట్టండి, వాడు నా గురించి మాట్లాడతాడా అని అన్నప్పుడు మోనోపోలి అని దాన్ని అంటారు. నువ్వు పోలీస్ స్టేషన్లో విచ్చలవిడిగా నీ జులుం ప్రదర్శించావు కదా అప్పట్లో. కాబట్టి ఇప్పుడేంటంటే పోలీసులు ఇట్లాంటి యాషాలు వేస్తే బొక్కలు ఇరుగుతాయని చెప్తున్నారు కాబట్టి నీకు పాపం మోనోపోలీగానే అనిపిస్తుంది. పల్నాడు జిల్లా పోలీసులు చేసేది నీకు ఇంత భయంకరంగానే అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో లాగా నువ్వు పోలీస్ స్టేషన్కి వీడియో కాల్స్ చేసి వాణ్ణి కొట్టు వీణ్ణి కొట్టు అని చెప్పేటటువంటి పోలీసులు అందరూ కూడా ఇప్పుడు లేరు కదా. ఇప్పుడు ఉందెవరు? తల్లికి చెల్లికి పెళ్ళానికి దారిన పోయే, ఇక అవన్నీ మాట్లాడకూడదు, వాళ్ళెవరికి తేడా తెలియనటువంటి ఒక యదవని నువ్వు కారులో ఎక్కించు తీసుకెళ్తా ఉంటే అక్కడ సుబ్బనాయుడు అని చెప్పేటటువంటి ఒక సిఐ దింపమ్మా, వాడిని దింపు, వాడు చట్టాన్ని ఉల్లంఘించాడు, వాడిని అరెస్ట్ చేయాలి అని అంటే ఆ రోజు చించుకున్నావు కదా, నీ మాట వినలేదు కదా. కాబట్టి నీకు అనిపిస్తుంది మోనోపోలి అని చెప్పేసి. వీటిని మోనోపోలి అనరు. పోలీసులు స్ట్రిక్ట్ గా ఉద్యోగం చేస్తే నీలాంటి దానికి అవి మోనోపోలీగా అనిపిస్తా ఉంటాయి. పోలీసులు కనుక నువ్వు చెప్పినట్టు వీడియో కాల్లో దళిత యువకుడిని ఇష్టం వచ్చినట్టు కొడతా, నువ్వు చెప్పి మేడం అక్కడ కొట్టమంటారా మేడం, మోకాళ్ళ మీద కొట్టమంటారా, సరే మేడం అని చెప్పేసి నువ్వు చూస్తున్నప్పుడు వీడియో కాల్స్ చేస్తే పోలీసులు నీకు చక్కగా పనిచేస్తున్నట్టు కాదు. నీ కారులో ఉన్నటువంటి ఒక సోషల్ మీడియా అబ్యూజర్, ఒక సోషల్ సైకో, ఎవడైతే ఆడవారిపై అసభ్యంగా మాట్లాడుతున్నటువంటి ఒక సోషల్ సైకో నీ కారు నుండి దింపి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు చూడు. కాబట్టి నీకు పల్నాడు పోలీసులు మోనోపాలీగా నీకు అనిపిస్తారు, పీపుల్స్ ఫ్రెండ్లీగా ప్రజలు కనిపిస్తారు. సో పల్నాడు పోలీసులు గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హోంగార్డును కూడా నీకు విమర్శించే హక్కు లేదని చెప్పేసి ఈ సందర్భంగా మొక్క అయినటువంటి విడుదల రజనీకి తెలియజేస్తా ఉన్నా. పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పిడుగురాల మెడికల్ కాలేజ్ కి మేము వెళ్తాము అని హెల్త్ మినిస్టర్ గా పనిచేస్తున్నాను. అక్కడికి వెళ్ళి వాస్తవాన్ని ప్రజలకు చెప్తామేమో. ఈ ప్రభుత్వం ఆల్రెడీ కూటమి ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. వీళ్ళు తీసుకున్నటువంటి ప్రైవేటైజేషన్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ నిర్ణయం అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. వాళ్ళకు భయం పట్టుకుంది. మేము వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా వెళ్ళి ఈ వాళ్ళు వేసినటువంటి గ్రాఫిక్స్ కాకుండా రియల్ గా మెడికల్ కాలేజ్, ఆ బిల్డింగ్స్, హాస్పిటల్స్, హాస్టల్స్, ఆ యొక్క అంబియన్స్, ఆ చక్కటి కన్స్ట్రక్షన్స్ చూపిస్తే ప్రజలు తిరస్కరిస్తారు, వీళ్ళని ప్రజలు చీకొడతారని చెప్పేసి ఒక భయం పట్టుకొని వాళ్ళు చేస్తుంది తప్పు కాబట్టి ఇక ఈ భయాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తిరస్కరిస్తే, ప్రజలు యాక్తు అని వస్తే, ప్రజలు చీ కొడితే ఎలా ఉంటుందో 2024 జూన్ 4వ తారీఖు చూసావు కదా విడుదల రజని. మళ్ళీ ప్రజలు చీ కొడతారు, ప్రజలు తూ అంటారు, యాక్ అంటారు, ఈ మాటలన్నీ చెప్తా ఉంటే మొహానికి సిగ్గు అనేది కొంచెమన్నా దేవుడు పెట్టలేదా అనేటటువంటి విషయాలు మళ్ళీ మేము మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు వేసుకునేటటువంటి మేకప్ మీద ఉన్నటువంటి శ్రద్ధ నువ్వు మాట్లాడేటటువంటి స్పీచ్ మీద పెడితే నువ్వు నవ్వుల పాలవకుండా కనీసం విడుదల రజని అనే ఒక మాజీ ఎమ్మెల్యే ఉండేది అని చెప్పుకుంటారు. కానీ నీ ఐడెంటిటీ క్రైసిస్ కోసం నువ్వు ఏది పడితే అది మాట్లాడితే జనం మరొక్కసారి యాక్తూ కాదు, జనం ఊసే ఉమ్ములో కొట్టుకుపోతావు. పల్నాడు జిల్లాలో మమ్మల్ని రాకుండా నిర్బంధం చేసి పోలీసులు అనేక ఇబ్బందులు పెట్టి మమ్మల్ని వెళ్ళనీయలేదు ఈ రోజు. అలాగే అదే జిల్లాలో ఉన్నటువంటి మా నాయకులు ఎవరిని కూడా రానిలేదు. కాసు మహేష్ రెడ్డి గారు మిర్యాలగూడ, అంటే మన బార్డర్ దాటి మన పక్క రాష్ట్రం నల్గొండ జిల్లాలో మిర్యాలగూడలో వెళ్ళి అక్కడ పోలీసులు అక్కడ అతన్ని ఆపి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. అలాగే ఈ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున విద్యార్థి విభాగం యువత నుంచి మన యువజన ఏంది మన కాలేజీ రాష్ట్రంలో కట్టాల్సిన కాలేజీ మిర్యాలగూడలో కట్టారా ఏంటి? కాసు మహేష్ రెడ్డి గారు మిర్యాలగూడలో వెళ్ళి పోలీసులు ఇబ్బంది పెడతానంటున్నారు. మిర్యాలగూడలో కట్టారేంటి మన రాష్ట్రంలో కట్టాల్సిన కాలేజీ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేసేవాడిని ఎక్కడికి వెళ్ళైనా పట్టుకొచ్చి మక్కిలేరు కొడతారు, గుర్తుపెట్టుకో. నుంచి వెళ్ళినటువంటి వాళ్ళని అందరినీ కూడా ఆ
నియర్ బై లొకేషన్ సత్తెనపల్లి కావచ్చు, పిడుగురాల నియర్ బై లో అందరినీ కూడా అక్కడ ఆపేసి ఇబ్బంది పెట్టి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు యువకులు అందరూ కూడా బైఠాయించి గొడవ చేస్తా ఉంటే వాళ్ళందరినీ కూడా 100 మందికి పైగా కూడా స్టేషన్ లో తీసుకువెళ్లి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి నానా విధాలుగా ఇబ్బంది పెట్టి బెదిరించి ఈ ప్రోగ్రామ్ ఎక్కడికక్కడ కట్టడి చేసి ఆపేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రోగ్రామ్ ఈ రోజున పోలీసులని అధికార పార్టీ ఉపయోగించి ఆపొచ్చేమో, బట్ ప్రజల్లో వస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ఈ ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీద వస్తున్నటువంటి వ్యతిరేకతని మీరు ఆపలేరు కదా. అది ఆపాలంటే ఖచ్చితంగా మీ నిర్ణయం తప్పు అని మీరు నిద్ర మేల్కోవాలి. మీరు ఈ జీవోని రద్దు చేయాలి. ప్రైవేటైజేషన్ అనేటువంటి ఆ 107, 108, 133 జీవోలు కూడా రద్దు చేస్తే అసలు ఈ గోల్ ఉండదు. తెచ్చిందే మీరు. మరి ఎన్నిసార్లు చెప్పాలి జీవో 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 అంటావు? జీవోలను ఒకసారి ప్లే చేస్తే మీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది. మీరు కదా చేస్తాం. ఈ పీపీపీ కాన్సెప్ట్ నుంచి మీరు విత్డ్రా అవ్వాలి. తిరిగి ఈ కాలేజెస్ 17 మెడికల్ కాలేజ్ ని మళ్ళా మీరు తీసుకున్నటువంటి ఈ 10 మెడికల్ కాలేజ్ ప్రస్తుతం ఈ ఫేజ్ లో తీసుకుని ప్రైవేటైజేషన్ పేరుతో మీరు స్కామ్ చేస్తున్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ ని మళ్ళా తిరిగి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. ఇవి చేస్తే ప్రజలకు ఇంతో అంతో ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందని అనుకుంటారు తప్పితే ఇలా పోలీసుల్ని ప్రయోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా నిలబడి నిరసన తెలియజేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ ఇబ్బందులు పెట్టి పోలీసుల్ని పదే పదే ప్రజల మీద ప్రయోగించి చేయడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇంకా ఇంకా పోలీసుల్ని పదే పదే ప్రజల మీద ప్రయోగించి చేయడం వల్ల ఉపయోగం లేదు అని అంటా ఉన్నావు. ప్రజల మీద కాదు, పోలీసులను ప్రయోగిస్తా ఉంది. మీ పార్టీ ముసుగులో ఉన్నటువంటి దొంగన కదా. మా పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి విద్యార్థి, ఈ రోజు విద్యార్థి నాయకులు అని చెప్పుకున్నటువంటి రౌడీలు ఉన్నారు కదా, వాళ్ళ మీద ప్రజల జీవన శైలిని డిస్టర్బ్ చేస్తానంటే, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొస్తామంటే డెఫినెట్లీ పోలీసులను ప్రయోగిస్తారు. వాళ్ళ మీదే కాదు, నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా పోలీసులను ప్రయోగించి లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్లో పెట్టడానికి డీజీపీ గారికి ఫుల్ రైట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కాబట్టి ఈ వైద్య విద్యార్థులు అండ్ ఆల్సో ఈ వైద్య విద్యార్థుల ముసుగులో మీ రౌడీలు, నిజమైన వైద్య విద్యార్థులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మీ వైద్య విద్యార్థుల ముసుగులో మీరు తెచ్చినటువంటి 107, 108, 133 జీవోలు గల్లా కొంత ఇబ్బంది పడతా ఉన్నారు వైద్య విద్యార్థులు. వారికి కూడా న్యాయం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది. మీ విద్యార్థుల ముసుగులో ఉన్నటువంటి రౌడీ నా కొడుకులు రోడ్డు మీదకి వచ్చి ఇష్టానుసారంగా చెలరేగితే ఖచ్చితంగా డీజీపీ గారి సారథ్యంలో బడిత పూజ ఉంటదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ప్రజల్లో ఆ వ్యతిరేకత అనేది కూటమి ప్రభుత్వం మీద పెరుగుతానే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి మీద ఇంకా సానుభూతి పెరుగుతా ఉంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అదే కాదు, ఏ కార్యక్రమాన్ని మీరు ఎంత ఆపుదామని ప్రయత్నించినా అంత బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, ప్రజల పక్షాన పోరాడుతుందని తెలియజేసుకుంటా ఉన్నాను. అలానే వరుసగా కొంతకాలంగా మనం చూస్తా ఉన్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మా అర్జ్, డిమాండ్ అండ్ స్టాండ్ ఒకటే. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కి సంబంధించి ఈ రోజున ఈ గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి యాజిటేషన్స్, జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్, అవ్వబోతున్నటువంటి కంటిన్యూటీ జరగబోయేటువంటి యాజిటేషన్స్ కానీ ప్రొటెస్ట్ కానీ అన్ని కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మేల్కొనే వరకు కూడా పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. ఈ రోజు జరిగినవన్నీ కూడా దిస్ ఇస్ ద ట్రైలర్ ఆన్ ప్రొటెస్ట్. ఎందుకమ్మా అంత కష్టం ఎందుకు? ఒక్క గంట సేపు అసెంబ్లీకి వచ్చిపోతే 2 నిమిషాలు 3 నిమిషాలు, లేదంటే మీ 11 మందికి ఎంత టైం అయితే ఇవ్వాలో అంత టైం మీకు ఇస్తారు. ఎందుకు ఈ ప్రొటెస్ట్లు ఎందుకు, ఇవెందుకు? అసెంబ్లీకి రాండి, తేల్చుకుందాం. అదే కదా చెప్తా ఉన్నాం. ప్రజల మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు అసెంబ్లీకి వస్తే తేల్చుకోవచ్చు. ఏంటి అసలు ఈ ప్రొటెస్ట్లు ఇవన్నీ ఎందుకు? ఎంత మేకప్ వేసుకుంటావు? ఆ మేకప్ అంతా ఎండలో ఏమైపోవాలి? అది కదా మా బాధ. ఈ ప్రొటెస్ట్లు, ఈ ధర్నాలు, ఈ రాస్తారోకలు ఇవన్నీ కాదు. మీరు రాండి, అసెంబ్లీకి రాండి, ఇది మా సమస్యని చెప్పండి, దీని మీద సాక్ష్యాలుంటే ఏమైనా చూపించండి. తప్పుడు సాక్ష్యాలు చెప్తే మాత్రం అసెంబ్లీలోనే కడిగి పడేస్తారు మా నాయకులు, అది గ్యారంటీ. అంతేగాని మీ అమ్మిలా, మీ అక్కిలా, మీ చెల్లిలా, మీ పెళ్ళామిలా అనేటటువంటి మాటలు అసెంబ్లీలో ఉండవు. కేవలం ప్రజా సమస్యల మీదే చర్చ ఉంటది. ఇన్ని రాస్తారోకోలు ఎందుకు? ఇంతసేపు ఎండలో నుంచోవటం ఎందుకు? ఇన్ని గొడవలు ఎందుకు? ఏం ప్రూవ్ చేద్దామని? అదేదో అసెంబ్లీలోకి వస్తే మీ 107 జీవో, మీ 108 జీవో, మీ 133 జీవోల మీద ఒకసారి చర్చించి ఏది న్యాయమో అదే చేస్తాం కదా. ఎందుకు అంత కష్టపడతా ఉన్నారు ఎండలో? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆన్ యువర్ ప్రైవేటైజేషన్ ఇంగ్లీష్ అంటున్నటువంటి ఈ ప్రైవేటైజేషన్ పద్ధతి మీరు మార్చుకోవాలని జరుగుతున్నటువంటి ఈ ప్రొటెస్ట్ లో రీసెంట్ టైమ్స్ లో చూసాము. మేము అన్ని ప్రజా పోరాటాలు చేస్తాం, అన్ని ప్రజా సంఘాలతో కలిసి పోరాటాలు చేస్తాం, ఎంత పెద్ద ఉద్యమమైనా చేస్తాము, న్యాయ పోరాటం చేస్తాము. ఎవరైనా కూడా మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎవరొచ్చి దీనికి మద్దతు ఇచ్చినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఈ కాన్సెప్ట్ కి వాళ్ళు వచ్చి ముందుకొచ్చి ఈ యొక్క ఉద్యమాలు చేస్తున్నందుకు, ఈ యొక్క ప్రొటెస్ట్ చేస్తున్నందుకు మేము మద్దతుగా నిలబడతాము. ఇది ఒక కంటిన్యూడ్ ప్రొటెస్ట్ అనేది నడుస్తూనే ఉంటది. ఈ ప్రొటెస్ట్ ప్రతిపక్షాలు ఎవరు వచ్చినా కలిసి వస్తామని అంటా ఉన్నారు.
ఈ విషయం నువ్వు కేఏ పాల్ చెప్పినాగా నేను అనకూడదు. సిగ్గుందా మొహానికి అని అడుగుతారు. కేఏ పాల్ గారు కూడా రారు, ఎందుకంటే ఆయనకు తెలుసు కాబట్టి. పూర్తి ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. తిరిగి మళ్ళా మీ యొక్క నిర్ణయం తప్పని మీరు మేల్కొని ఈ యొక్క ప్రైవేటైజేషన్ నిర్ణయం నుంచి మీరు మీ ఆలోచనని విత్డ్రా చేసుకునే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేసుకుంటున్నాను. అండ్ మనం చూస్తూ ఉంటాం జనరల్ గా ఎవరైనా కూడా ప్రభుత్వం అనేది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరైనా కూడా ఏదైనా హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రభుత్వం యొక్క బాధ్యత. సో ఆ బాధ్యత వాళ్ళకు ఉన్నప్పుడు మాది దమ్మున్న ప్రభుత్వం, మేము ఇలా చేయగలుగుతాము, మేము అలా చేయగలుగుతాము, మేము ప్రజలకి న్యాయం చేస్తాము, ప్రజలకు మంచి ఆరోగ్యం ఇవ్వడంలో మేము ముందుంటామని చెప్పి ఎవరైనా కూడా జనరల్ గా ముందుకు వెళ్తారు. కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాం, ఎక్కడ ఉండదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తాం ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అనే ఆలోచనలోనే ఈ మెడికల్ కాలేజ్ ని, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని వాళ్ళు కట్టలేరు, వాళ్ళు ఈ ప్రభుత్వ రంగంలో కొనసాగించలేరు, నిజంగా వాళ్ళకు ధైర్యం లేదు అనేది అర్థమవుతా ఉంది. ఆరోగ్య రంగంలో వాళ్ళు ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయలేదు అనేది స్పష్టమవుతా ఉంది. ఆరోగ్య రంగం మీద ఏ మాత్రం కూడా ఆసక్తి లేదు, ఇంత కూడా చిత్తశుద్ధి లేదని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రైవేటైజేషన్ నిర్ణయాల వల్లే మనకు స్పష్టమవుతోంది. కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం హెల్త్ విషయంలో, హెల్త్ సంబంధించినటువంటి అన్ని ఆరోగ్య రంగంలో చిత్తశుద్ధి లేదా ఒకటి మాట్లాడుకుందాం. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కోవిడ్ వస్తే విజయసాయి రెడ్డి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకున్నాడు. కొడాలి నాని పరిగెత్తుకుంటా హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఎవడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఒక్క నాయకుడిని చెప్పు మీ పార్టీలో. ఏదైనా రోగం వస్తే మీ పార్టీకి చెందినటువంటి నాయకుడు ఒక్కడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రీట్మెంట్ తీసుకున్నాడా? మీరు మళ్ళీ చిత్తశుద్ధి గురించి, వైద్య రంగం గురించి మీరు మాట్లాడేవాళ్ళు. ఆరోగ్య రంగంలో అందించాల్సినటువంటి సేవల విషయంలో, డాక్టర్ విద్య చదివే విద్యార్థుల విషయంలో కావచ్చు, ప్రజల విషయంలో కావచ్చు, పూర్తిగా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి, డిఫెన్స్ లో పడ్డటువంటి పరిస్థితి, తప్పు చేస్తున్నారు అని ఆ అభద్రతలోనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది చేపట్టినా కూడా ఈ రోజు ఆ భయంతోనే మనల్ని అడ్డుకుంటున్నారనేది మనకు స్పష్టం అవుతా ఉంది. మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్ 5 years జగనన్న పాలన ఇట్స్ వండర్. ఇప్పుడు కూడా మేము ప్రౌడ్ గా చెప్తాము, ఎప్పటికైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగనన్న హయాంలో వైద్య ఆరోగ్య రంగంలో చక్కగా చూశారు, ఇంతమంది ప్రాణాలు కాపాడారు. రూయా హాస్పిటల్లో ఆక్సిజన్ అందక 30 మంది చనిపోయారు. కోవిడ్ లో చనిపోయింది 1,00,000 మంది అయితే మీరు చెప్పిన లెక్క 30,000 మంది. రెమెడిసిఫైర్ ఇంజెక్షన్ ఎక్స్పైర్ అయిన ఇంజెక్షన్లు అమ్మి, లేబుల్ మార్చి అమ్మి కోటాను కోట్లు మీ విజయసాయిరెడ్డికి చెందినటువంటి లేదంటే మీ పార్టీకి చెందినటువంటి నాయకుల కార్యాలయాల్లో కోటాను కోట్ల రూపాయల డబ్బులు బీరువాల్లో దాచిపెట్టి కనిపించినాయి. కల్తీ మద్యం వల్ల 30,000 మంది చనిపోయారు. ఒక్క జంగారెడ్డి గూడెంలోనే 3 రోజుల్లో చనిపోయింది 27 మంది. అవన్నీ సహజ మరణాలు అన్నాడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా. ఇట్స్ ఎ వండరా? సిగ్గుండక్కర్లా చెప్పడానికి వండరా? శవాల్ని అంబులెన్సులు లేక, అంబులెన్సుల్లో డబ్బులు కట్టే స్తోమత లేక, ప్రైవేట్ అంబులెన్సులకి గవర్నమెంట్ అంబులెన్సులు లేక 2 వీలర్స్ మీద భుజాల మీద మోసుకెళ్లినటువంటి సంఘటనలు తమరి హయాంలో జరిగాయి 2019 నుండి 24 వరకు. ఇంకా ఎక్కువ మాట్లాడితే కోవిడ్ టైంలో బ్లీచింగ్ పౌడర్ అని చెప్పేసి మైదా పిండి చల్లి డబ్బులు మింగేసినటువంటి సన్నాసులు ఉన్నటువంటి పార్టీ మీ పార్టీ. నువ్వు వండరని చెప్పటం, ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పటం సిగ్గుండ అవసరం లేదా? కొంచెం అన్నా విడతల రజని చెప్పటానికి. నీ హయాంలో మళ్ళీ నువ్వు ఒక నాయకురాలివి, నువ్వు ఒక వైద్యారోగ్య శాఖ మంత్రివి. నీ హయాంలో జరిగినటువంటి దారుణాలు ఎప్పుడు జరిగి ఉండవు. కుటుంబం జగనన్న దయ వల్ల బతుకుంది. ఈ రోజు మా కుటుంబంలో మాకు అనారోగ్య పరిస్థితి వస్తే జగనన్న హయాంలో ఉచితంగా వైద్యం చేశారు కాబట్టి ఈ రోజు పలానా ఆయన బతుకున్నాడు, పలానమ్మ బతుకుంది. మేము ఎప్పుడు ఆయన రుణం తీర్చుకోలేము అని ప్రతి ఇల్లు కూడా గొప్పగా గుర్తు పెట్టుకొని చెప్పుతో కొడతారు. జగనన్న దయ వల్ల బతికుంది అని అంటే చెప్పుతో కొడతారు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉండి, ఆయన మీదే కాదు ఎవడు ముఖ్యమంత్రి అయినా వాడి మీద ఉంటది. ఈరోజు 30,000 మంది లిక్కర్ మరణాలు ఉన్నాయి కదా, వారి ఇంటికెళ్ళి ఈ కోత కూస్తే చెప్పుతో కొడతారు. ఓం ప్రతాప్ అనేటటువంటి దళితుడు లిక్కర్ ఏంట్రా బాబు ఇంత రేట్లు ఉన్నాయి కానీ క్వాలిటీ చాలా దరిద్రంగా ఉన్నందుకు మరుసటి రోజు శవమే కనిపించాడు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తే చెప్పుతో కొడతారు. 27 మంది జంగారెడ్డి గూడెంలో చనిపోతే సహజ మరణాలు అన్నారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ మాట అంటే చెప్పుతో కొడతారు. నువ్వా మాట్లాడేది? ఈ రోజు జగన్ దయ వల్ల బ్రహ్మాండంగా ఉన్నారని చెప్పేసి సిగ్గుండాలి, కొంచెమైనా గానీ క్రెడిబిలిటీ ఉండాలి. ఈ రోజు ఎప్పుడు కూడా
ఆ యొక్క ఎమోషన్ ని, ఆ ఎమోషన్ అటాచ్మెంట్ తో ఉన్నటువంటి ఫ్యామిలీస్ ని గ్రామ స్థాయిలో మనం చూస్తూ ఉంటాం, అక్కడక్కడ చూస్తూ ఉంటాం. వైఎస్ఆర్ గారి టైంలో ఒక గుండె ఆపరేషన్ చేసుకున్నారంటే ఇప్పుడు కూడా గ్రాటిట్యూడ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇవేవి ఈ యొక్క మంచి పనులు గానీ ఇలా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన కుటుంబ ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అస్సలు లేవు. ఎప్పుడు కూడా ఆ యొక్క మంచి చేసిన ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో చక్కగా ప్రజల్ని సంక్షేమంగా అలాగే చక్కటి వైద్య సేవలు అందించి బాగా చూసుకున్నటువంటి ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎవరు కూడా చెరపలేరు. మీరు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మర్చిపోతారులే జనం అనుకుంటే అది మీ పొరపాటే అవుతుంది. పీపుల్ నెవర్ ఫర్గెట్ ద గుడ్ డేట్స్ ఆఫ్ అవర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ వి కంటిన్యూ టు ప్రొటెస్ట్ ఆన్ దిస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యాజిటేషన్స్ ఇంకా ముందు కూడా ఇంకా ఉధృతిగా మేము ముందుకు వెళ్తాము. అందరితో కలిసి పనిచేస్తాము. పెద్ద ఎత్తున ఈ గవర్నమెంట్ కి బుద్ధి చెప్పే వరకు కూడా, కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం. వి కంటిన్యూ టు డూ దిస్ యాజిటేషన్స్ అండ్ ప్రొటెస్ట్ అని తెలియజేసుకుంటూ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని విత్డ్రా చేసుకుని ఈ జీవోని రద్దు చేసి ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించే వరకు కూడా, మీరు మేల్కొనే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేసుకుంటున్నాను. జీవోని రద్దు చేసి అని అంటే చెయ్యంగాని 107, 108, 133 జీవోల సంగతి మాత్రం డెఫినెట్లీ తేలుస్తాం. మీరు యాజిటేషన్స్ చేయండి, ప్రొటెస్టులు చేయండి, రాజ్యాంగం మీకు ఇచ్చినటువంటి హక్కు. అలా కాకుండా రౌడీ నాయకులను పెట్టి, గుండా నాయకులను పెట్టి ప్రజల జీవన శైలిని గాని, లా అండ్ ఆర్డర్ గాని డిస్టర్బ్ చేస్తే తోలు తీస్తారు పోలీసులు అని చెప్పేసి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తా. విడుదల రజనీ గారికి నా పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నువ్వెటు జగనన్న అంటావు, ఏదో ఒకటి అంటావు కదా అని దయచేసి అసెంబ్లీలో ఇదేదో చెప్పు. మనం రోడ్ల మీద ఎంతసేపు చెప్పినా మేకప్ కరిగిపోవటం తప్పితే ఉపయోగం లేదు. ప్రజలెవరూ కూడా మనల్ని చూడటం లేదు. కాబట్టి మీ జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పుకుని ఏడుస్తావో, ప్రాధేయపడతావో, బతిమలాడతావో, డిమాండ్ చేస్తావో అసెంబ్లీకి వచ్చి చెప్తే ఒక క్రెడిబిలిటీ ఉంటది. జనం మనల్ని నమ్మే పరిస్థితి ఉంటది. కనీసం మన మొహాలైనా చూసే పరిస్థితి ఉంటది. లేదంటే ఎక్కడికైనా వెళ్ళి ఇందాక నువ్వు అన్నావు కదా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బతికున్నామన్న కుటుంబాలు ఉన్నాయని, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల చచ్చిపోయిన కుటుంబాలందరూ కూడా వచ్చి చెప్పులతో ఎంటబడి కొట్టే ప్రమాదం ఉందన్న అని జగన్మోహన్ రెడ్డి గారిని బతిలాడుకుని అసెంబ్లీకి పంపిస్తే ప్రజలు ఏమైనా విశ్వసించే అవకాశం ఉంటది. అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? విలేకరుల క్వశ్చన్లు ఉన్నాయి. Well, that's an interesting question. I just wanted to bring it in your notice. ఈ రోజున సమ్ టైమ్ బ్యాక్ మనం చూసాము, వీళ్ళు ఈ ప్రైవేటైజేషన్ అంటున్నారు. ప్రైవేటైజేషన్ లో వాట్ ఈస్ ద ఫీ ప్యాటర్న్ దే హావ్ చోజన్? ఆ ఫీ ప్యాటర్న్ ఏం చెప్తున్నారు? 57.5 లక్షలు అని చెప్తున్నారు ఫీజు. ఏసీ అవసరం లేదు. ఇబ్బంది పడుతున్నాయని మేము మాట్లాడలేదు కదా. ఎనీవేస్ దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ హెల్త్ సెక్టర్. నో, దట్స్ రియల్ ఫ్యాక్ట్. బట్ అపార్ట్ మనం మాట్లాడితే ఆ బకాయిలు మనం కట్టి మళ్ళీ మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆరోగ్యశ్రీ 5 ఏళ్ల బడ్జెట్ కనుక చూసుకుంటే 5,000 కోట్లు చేరుతున్నారా? ఎప్పుడు చేరుతున్నారు? బట్ దట్స్ ఓల్డ్ న్యూస్ కదా, అది ఎప్పుడు పాతదే కదా న్యూస్. ఓల్డ్ న్యూస్, పాత న్యూస్. అది ఏం ఎక్కడికి వెళ్ళట్లేదు, అదే పాత న్యూసే కదా. ఒకరు వెళ్ళిపోయినంత మాత్రం వ్యక్తులు పార్టీ ఎప్పుడు ప్రతిష్టంగా ఉంటది. వ్యక్తులు మారొచ్చు కానీ ఫెసిలిటీస్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్. చేరుతున్నారా? ఎప్పుడు చేరుతున్నారు? బట్ దట్స్ ఓల్డ్ న్యూస్ కదా, అది ఎప్పుడు పాతదే కదా న్యూస్. ఓల్డ్ న్యూస్, పాత న్యూస్. పాత న్యూస్. మరి రాజశేఖర్ గారు టీడీపీలో చేరడం పాత న్యూసే. అదే పాత న్యూసే కదా. ఒకరు వెళ్ళిపోయినంత మాత్రం వ్యక్తులు పార్టీ ఎప్పుడు ప్రతిష్టంగా ఉంటది. అదే నువ్వు వెళ్ళిపోయినా కానీ టీడీపీ ప్రతిష్టంగానే ఉంది కదా. అలాగే మరి రాజశేఖర్ గారు వెళ్ళినా పార్టీ ప్రతిష్టంగా ఉంటుందో ఎట్లుంటుందో అవన్నీ తర్వాత రోజుల్లో చూద్దాం. అయిపోయిందా? కూటమి ప్రభుత్వం చేసేదే మోసం కదా, వాళ్ళు చెప్పేదే అబద్ధాలు. మా నాయకుడు పదే చెప్తా ఉన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు, ఒక స్కీమ్ గురించి చెప్పారు, ఒక ప్రామిస్ చేశారు అనుకోండి. వాటి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి చిలక. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట గురించి, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కీముల గురించి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రామిసుల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే జగన్మోహన్ గారు ప్రవేశపెట్టినటువంటి స్కీముల కంటే ఆయన ప్రవేశపెట్టినటువంటి స్కాములు ఎక్కువ కాబట్టి వాటి గురించి ఏమన్నా ఉంటే మాట్లాడుకోవచ్చు. కానీ మీరు ఇక నేను ఇందాక చెప్పా కదా, నువ్వు బతికినాడుకుంటావో, డిమాండ్ చేస్తావో, జగన్మోహన్ రెడ్డికి దగ్గరికి వెళ్ళి అసెంబ్లీకి పంపించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. ఇదండి విడుదల రజనీ గారి వర్షం, మన ఆన్సర్.